హలో హలో స్క్రోలింగ్ కొంచెం మెల్లగా. రాఖీ పౌర్ణమి వచ్చిందా? రాఖీ కట్టామా, గిఫ్ట్ పట్టామా, లేదా రాఖీ కట్టించుకున్నామా, గిఫ్ట్ ఇచ్చామా? అంతకు మించి అసలు రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారో ఇప్పటికీ కొంతమందికి తెలియదు. మరీ డీటెయిల్డ్గా కాకపోయినా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్తాను. ఒకసారి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం మెరుపు వేగంతో శిశుపాలుడి తలను ఖండించి వేస్తుంది. ఆ సమయంలో సుదర్శన చక్రం వేగానికి శ్రీకృష్ణుడు వేలు నుండి రక్తం కారడంతో అది చూసి ద్రౌపది తన చీరను చించి వేలుకు కడుతుంది. అప్పుడు కృష్ణుడు కష్టకాలంలో నేనెప్పుడు నీకు అండగా ఉంటానని మాటిస్తాడు. ఆ మాటను ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు నెరవేర్చుకుంటాడు. అయితే శిశుపాలుడు తగలబడ్డ శ్రావణ పౌర్ణమి రోజునే మనం ప్రతి సంవత్సరం రాఖీ పండుగ జరుపుకుంటాం. ఈ రోజును మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా దూరంగా ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి కామెంట్లో మీ విషెస్ని తెలియజేయండి. నేను కూడా నా చెల్లికి దూరంలో ఉన్నాను కాబట్టి హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తూ ఈ వీడియో తనకి డెడికేట్ చేస్తున్నాను.